శ్రీమన్నారాయణ. మనము అమ్మాయికి అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటాము, కానీ కుదరడం లేదు. చాలా రోజులుగా అలాగే జరుగుతుంది. అమ్మాయికి సంబంధం చూస్తున్నాం కానండి, జాతకం కుదరట్లేదు. జాతకం కుదిరిందంటే అబ్బాయి మనకు నచ్చకపోవడం, హైట్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇలా జరుగుతూ ఉంది అని అనుకునేవాళ్ళు అమ్మాయి చేత రుక్మిణీ కళ్యాణం జరిగించండి. ఎవరైనా గురువు గారు దగ్గరలో పంతులు గారు కానీ ఎవరైనా ఉంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఏ పని అయినా మనం ఏదైనా మొదలుపెట్టే ముందు మనకు కంపల్సరిగా ఒక పురోహితుడు గురువు గారు ఉండాలి. ఏ పని చేసినా ఒక గురువు అనేవాళ్ళు మనకు ఉండాలి. కాబట్టి వారితో సంకల్పం చెప్పించుకొని అమ్మాయి చేత రుక్మిణీ కళ్యాణము 11 రోజులు మీరు చదివించండి. ఇంకొకటి, కాస్త ఓపిక చేసుకుని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటలకి నిద్ర లేచి 6 గంటల లోపు అమ్మాయి చక్కగా రెడీ అయ్యి రుక్మిణీ కళ్యాణం పుస్తకం మనకు దొరుకుతూ ఉంటుంది బుక్ షాపుల్లో. అక్కడ పుస్తకం తెచ్చుకొని ఫస్ట్ ఒకరోజు మాత్రం పంతులు గారి చేత సంకల్పం చేయించుకొని మిగతా 11 రోజులు తాను రుక్మిణీ కళ్యాణం చదివి పూజను పూర్తిగా చేసిందంటే ఖచ్చితంగా 3 నెలల్లో అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. సరే, మంచి తగిన వరుడితో అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఇది సత్యము. ఎందుకంటే నేను చాలామంది చేత చేయించాను, అలా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. పెళ్ళిళ్ళు కాక చాలామంది ఆలోచిస్తున్న అమ్మాయిలు అమ్మాయి చేత రుక్మిణీ కళ్యాణం చదివించండి. జై శ్రీమన్నారాయణ.